అందరికీ నమస్తే అండి. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని పొదిలి వెళ్ళారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించడానికి ఆ కార్యక్రమం అన్నమాట. సో అక్కడ ఆయన అంటే జనం బీభత్సంగా వచ్చారు. ఇది సాధారణంగా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ఫేక్ డ్రామా వలన నిన్న వచ్చిన జనం కూడా ఫేకేనేమో అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిన్న వచ్చిన జనం అయితే ఫేక్ కాదు. ఎన్నికలకు ముందు వాళ్ళు పెట్టిన సిద్ధం సభల్లో ఏం చేశారంటే గ్రీన్ మ్యాట్లు పెట్టి జనాల్ని అక్కడ షో చేసి మేకప్ చేసి ఎక్కువ మంది జనాల్ని చూపించారు సిద్ధం సభలకు. కానీ నిన్న పొదిల్లో జరిగిన సభకు మాత్రం అదేమి గ్రీన్ మ్యాట్ ఫోటోలు కాదు, నిజంగానే జనం వచ్చారు. ఎందుకంటే పొదిలి ఒక 5 నియోజకవర్గాలకు సెంటర్ అనమాట. కరెక్ట్గా ఒకవైపు ఏమో దర్శి, ఇంకోవైపు సంతనూతలపాడు, ఇంకోవైపు మార్కాపురం. మనకి ఒంగోలు నుంచి ఎర్రగొండపాలెం వెళ్ళాలన్నా, మార్కాపురం వెళ్ళాలన్నా, కనిగిరి వెళ్ళాలన్నా, గిద్దలూరు వెళ్ళాలన్నా, దర్శి వెళ్ళాలన్నా, ఈవెన్ దర్శి వెళ్ళాలంటే అద్దంకి మీదుగా రోడ్డు ఉంటుంది. ఈవెన్ సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి మీదుగా కూడా దర్శి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ 5 నియోజకవర్గాలకు పొదిలి సెంటర్ అనమాట. సో అక్కడ సరిగ్గా మీటింగ్ పెట్టేసరికి ఈ 5-6 నియోజకవర్గాల నుంచి కూడా జనం బీభత్సంగా వచ్చారు. దట్టు ఆ కాన్స్టిట్యున్సీలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి స్ట్రాంగ్ బెల్ట్. మీకు గుర్తుండే ఉంటుంది, 2019 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో 81,000 మెజార్టీ వచ్చింది. ఈవెన్ 2024 ఎన్నికల్లో ఇంత విపరీతమైన గాలిలో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం 2,200, 2,500 మెజార్టీతోనే అక్కడ గెలిచారు. అండ్ కనిగిరి నియోజకవర్గంలో రెడ్డి ప్లస్ యాదవ్ ఈ కమ్యూనిటీస్ ఎక్కువ. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే 2019 నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత కారణంగా విపరీతమైన గాలి కలిసి వచ్చి పొత్తు కలిసి వచ్చి అక్కడ టీడీపీ గెలిచింది. అంటే నేను అక్కడ గెలుపు కొంత గాలి ఓటం ఉంది, కొంత ఆ నాయకుల కష్టం కూడా ఉందనుకోవచ్చు. కానీ అక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అదంతా కూడా వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ అన్నమాట. కాబట్టి అక్కడ జనం వచ్చిన జనం నిజమే, ఆ ప్రాంతంకి జనం అలాగే వస్తారు. అదే కాస్త ఇటువైపు అద్దంకిలో పెట్టారనుకోండి అంత రారు, పర్షూరులో పెట్టారనుకోండి అంతగా రారు, ఈవెన్ కొండపులో పెట్టినా అంతగా రారు, చీరాల వైపు పెట్టినా అంతగా రారు. కానీ పశ్చిమ ప్రకాశం వైపు పెడితే మాత్రం అలాగే జనం వస్తారు. సో ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది అవన్నీ ఫేక్ ఫోటోలు, అవన్నీ నిజం కాదు అని అంటున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇప్పటికీ ఆ మాస్ ఇమేజ్ అలాగే ఉంది, ఆ జనంలో ఎమోషన్ అలాగే ఉంది. అదే ఆ పార్టీకి బలం. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు టు డైరెక్ట్ పబ్లిక్ ఉంటుందన్నమాట. ఆ పబ్లిక్లో కూడా అందరూ కాదు, కొన్ని వర్గాలకు ఆ కనెక్షన్ ఉంటుంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన కొన్ని వర్గాలకు ఆ కనెక్షన్ అంత స్ట్రాంగ్గా బాండింగ్ ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా నమ్మడానికి, ఏం చేసినా చెల్లడానికి ఉంది. కాకపోతే ఆయన విధానాలు, ఆయన ఆలోచనలు, ఆయన రాజకీయ ఆలోచనలు, ఆ ప్రక్రియ, ఆ సిద్ధాంతాలు సరిగ్గా లేక పార్టీ కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింగిల్గా నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తే, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా మంచి పొలిటీషియన్గా పార్టీ కూడా మంచి పొజిషన్గానే ఉండేది. ఈ స్టేట్లో ఉన్న పొలిటీషియన్స్ అందరిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ ఎప్పటికీ తగ్గదన్నమాట. కాకపోతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మాట వింటున్నాడో, లేదంటే ఆయనకే వికృతమైన ఆలోచనలు అలా వస్తున్నాయో, అత్యాశకు వెళ్ళి దురాశకు వెళ్ళి వికృతమైన నెగిటివిటీ ఆలోచనలు వస్తున్నాయో, లేదంటే పరిపాలనలో పూర్తిగా విఫలమై చేసిన పాపాలు వెంటాడుతున్నాయో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే రివర్స్ అవుతుంది. కొన్ని తప్పుడు నిర్ణయాలు, పార్టీ పరంగా ఎవరి మాట వినకపోవడం, నియంతృత్వ ధోరణికి వెళ్ళడం, తెనాలి లాంటి చోటకు పరామర్శకు వెళ్ళకూడదు, అమరావతి విషయంలో అలా మాట్లాడి ఉండకూడదు. ఇలా ఓడిపోయిన తర్వాత వరుసగా తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులను కనుక సమీక్షించుకొని కాస్త జనానికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తే వైసీపీని మళ్ళీ పునర్నిర్మించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అది జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు అన్నమాట. థ్యాంక్ యూ.